నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారు ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవాలకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు బంగారు తిరుచిపై కొలువు తీరి 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు, చలపతి, సుబ్బారాయుడు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేణిగుంటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో శనివారం నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని మహిళా ఓదార్పు సంఘం అధ్యక్షురాలు మణి కోరారు. శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంటలో మీడియాతో మాట్లాడుతూ మహిళా మండలి నాయకురాలిగా గత 22 సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలు పాల్గొనాలని కోరారు. నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. మనం అందరం కూడా మహిళలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతిది ఇక్కడ కూడా చేసుకోవాలి. అయినా నేను మహిళా మండలి లీడర్గా గత వెలుగులో నుంచి నేను వెలుగు సంస్థ నుంచి బయట వచ్చి నేను మహిళా మండలి లీడర్గా రేణిగుంటలో చాలా కార్యక్రమాలు చేసి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక 22 సంవత్సరాలుగా ఈ సంఘం ద్వారాగా మనం రేణిగుంటలో పెద్ద ఎత్తున మనం జరిపిస్తున్నాము. మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రిజిస్టర్ ఆఫీస్ కాడ చేపల మార్కెట్ దగ్గర మనం ప్రతి సంవత్సరము అక్కడే చేస్తాము. అదేవిధంగా రేపు మార్చి 8 కూడా మనము చేస్తున్నాము. 10 గంటలకి ప్రారంభమవుతుంది. ప్రతి మహిళలు కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఆ ప్రోగ్రాంకి మనం ఆటల పోటీలు, తాడు లాగడము, ముగ్గులు పోటీలు ఇవన్నీ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇస్తాము. పేద మహిళలకి మనము ప్రతి గ్రామం నుంచి 10 మంది 10 గ్రామాల నుంచి వస్తారు. వాళ్ళందరికీ కూడా మంచి బట్టలు, భోజనాలు పెట్టి మనము మహిళల గురించి కొన్ని చట్టాల గురించి కూడా ఆ రోజు రేపు మాట్లాడుకొని మనకు అవకాశము మనకి ఎప్పుడు మహిళలకి మనకని ఒక గుర్తింపు వచ్చిన రోజు కాబట్టి మనం అందరూ కూడా దాన్ని అందరూ పాల్గొని సంతోషంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానని కోరుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలం సమీపంలో సర్వే నంబర్ 370, 376, 377లోని 36 ఎకరాల 70 సెంట్ల ప్రభుత్వ చెరువుకు సంబంధించిన స్థలానికి కబ్జా చేసేందుకు ఎస్సీవీ నాయుడు అతని అనుచరులు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుని అడ్డుకునేందుకు వెళ్లిన వామపక్ష నాయకులపై తప్పుడు ఆరోపణలు చేసి హేళన చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వామపక్ష నాయకులకు క్షమాపణ చెప్పాలని శుక్రవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు కందారపు మురళి, వందవాసి నాగరాజులు, సిపిఐ పార్టీకి చెందిన మురళి, ఆర్పీఐ పార్టీకి చెందిన అంజయ్యలు మాట్లాడారు. టార్గెట్ చేస్తూ సిపిఐ సిపిఎం పార్టీని ప్రస్తావిస్తూ ఆయన విమర్శ చేశాడు. ఈరోజు వాళ్ళ శాసనసభ్యులే సుధీర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. పక్కనే తాజ్ హోటల్ ఉంది, ఇక్కడ ఎస్సీవీ హోటల్ వస్తుంది. అంత తప్ప అంత విలువైన తాజ్ హోటల్ పక్కన ఇటువంటి రావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పాడు. రెవెన్యూ మంత్రి కూడా యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు చేస్తారా లేదనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకోవాలి, లేకపోతే మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈరోజు మేము చేసిన పోరాటానికి ఇది భ్రష్టు పట్టిపోతుంది, ఇక మొత్తం ప్రజలందరూ కూడా చీకొడతారనే ఉద్దేశంతో రెవెన్యూ యంత్రాంగం కొంత స్పందించి బోర్డు పెట్టింది. నేను అడుగుతుంది ఏంటంటే, అక్కడేమో ఎమ్మెల్యే గారు 36 ఎకరాలు 37 ఎకరాలు అని చెప్తారు, మీరేమో 17 ఎకరాలకు బోర్డు పెడతారు. నేను చెప్తున్నా 370, 376, 377 3 సర్వే నెంబర్లో 36 ఎకరాల 72 సెంట్లు భూమి ఉంది. ఈ భూమి కోర్టులో స్పష్టంగా నిర్ణయం చేశారు. దీన్ని ఈరోజు స్పష్టంగా బోర్డు పెట్టాలి. అదే రకంగా ఆ 2 నెంబర్లు కూడా కలపాలి. ఆ తర్వాత మొత్తం ఈరోజు అక్కడ ఎవరైతే ఈ యొక్క మొత్తం చెరువు కాకుండా మొత్తం దాన్ని స్వరూపాన్ని మార్చేసి కోర్టులో తమకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతున్న కుట్ర ఇది. ఈ కుట్రకి సహకరించే పాత్రలో రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. ఆ రోజు డిఎస్పీ ఎందుకు సస్పెండ్ అయ్యారు, సిఐ ఎందుకు సస్పెండ్ అయ్యాడు, ఆ రోజు కలెక్టర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? ఈ భూమిని సక్రమంగా కాపాడడంలో
తప్పు చేశారు, దాన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ మీద అనుచితంగా జైల్లో పెట్టి ఆ రోజు వ్యవహరించారని చెప్పే కదా చేసింది. అందువల్ల ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంది. ఎస్వి నాయుడు గారు అంటారు అక్కడ హైవే పోయింది, హైవే ఆడన్నా చెరువులో పోతుందా అని అన్నాడు. చెరువులో పోలా, మీ భూమిలోనే పోయిందయ్యా, నీకు ఎన్ని కోట్లు కాంపన్సేషన్ ఇచ్చారు చెప్పు ఎస్వి నాయుడు గారు, చెప్పండి మీరు, ఎందుకో నాకు ఇన్ని కోట్లు కాంపన్సేషన్ ఇచ్చారు, ఇది నా భూమి అని చెప్పే ధైర్యం ఉందా మీకు? ఎక్కడన్నా చాలా దగ్గర చెరువులో పోయినాయి, తిరిగిపోతే రండి మేము చూపిస్తాం. చెరువులో పోవడం సమస్య కాదు, మీ భూమి అని చెప్పుకోవడానికి హైవే పోయింది కాబట్టి మీ భూమి అయిపోదు, మీకు కాంపన్సేషన్ ఇచ్చారు కదా. ఆ సందర్భంగా నేను అడుగుతున్నా, నేను ఒకటే కోరుతున్నా, గతం మొన్నటిదాకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కబ్జాలు చేశాడు, ఈ కబ్జాలు చేశాడు, పేరూరు చెరువు చేశారని చెప్పారు. ఓకే, మంచిది, ఇవి బాగా పోరాటం చేశారు. పులివర్తి నారి గారు ఆఫీస్ పక్కనే జరుగుతుంది. ఆయన ఎమ్మెల్యే, ఒక తోటి ఎమ్మెల్యే అక్కడ మాట్లాడుతున్నాడు, నీ నియోజకవర్గంలో నువ్వు మాట్లాడవా? ఖచ్చితంగా ఇది పులివర్తి నాని గారు తన నియోజకవర్గంలో కబ్జాలని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడా, లేదు కబ్జాలకు సహకరిస్తాడా, ఆయన కూడా ఆలోచించాలని చెప్పేసి మేము వామపక్షాలు ఇతర పక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఆఫీస్ పక్కన జరిగింది. ఇది చాలా అన్యాయమైన దుర్మార్గమైన విషయం. ఈరోజు అక్కడ ఉన్న ఆనవాళ్ళు లేకుండా చూడండి ఎంత చెరువు కళకళలాడుతూ ఉంది. ఈ మొత్తం ఎంత నీళ్లు ఇవన్నీ కూడా చూస్తే మనం ఎంత పచ్చగా నీళ్లు ఉన్నాయి. నీళ్లు మొత్తం ఉన్న నీళ్లు తోడేయడానికి ఈరోజు మొత్తం స్వర్ణముఖి నదిలో కాలువ తీస్తారా, తెగ్గొట్టిస్తారా? ఏమండి దుర్మార్గం, అన్యాయం. అక్కడ గోడని పేదవాళ్ళందరూ వచ్చి పాటిస్తారు, మొత్తం వచ్చి అడుగుతున్నారు. కలెక్టర్ గారు రోజు అక్కడే ఆ దారిలోనే పోతారు, జేసీ గారు ఆ దారిలోనే పోతారు. మాకు కూడా చెప్పారు మేము పోతున్నామని. ఇంక మేము ఆందోళన చేసిన తర్వాత చేశారు. ఒకటి అనేకమైన విషయాల్లో ఓపెన్గా చెప్తున్నారు. అక్కడ తడాలో ఒక గుంటపరంబోకు ఆక్రమించేస్తే అక్కడ ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, ఇక్కడ గుడి కట్టుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు, ఆయన భూమి ఇచ్చి కట్టుకోమని చెప్పండి. ఇది చాలా దుర్మార్గమైన పద్ధతిలో తెలుగుదేశం కూడా గత ప్రభుత్వం మీద విమర్శ చేస్తే అదే బాటలో ఈరోజు నడుస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఫారెస్ట్ ల్యాండ్లు చేశారని చెప్పి వీళ్ళు చెరువులు గుంటలను ఆక్రమించారు. నగరపాలక సంస్థ కార్పొరేటర్లు పార్టీలు మారే దానిపై చూపించే శ్రద్ధ నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై కొంతైనా చూపిస్తే ప్రజలు హర్షిస్తారని, స్మార్ట్ సిటీ నిధులను స్మార్ట్ గా స్వాహా చేసేశారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే నగరపాలక సంస్థలో గత పాలనలో జరిగిన నకిలీ ఎంబుక్ లో రికార్డుల భాగోతం వెలుగులోకి వస్తుందని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో నగర ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ నిధులు దాదాపు నగరపాలక సంస్థకు ఫస్ట్ ఫేజ్లో 240 జీవో ప్రకారం 12 కోట్లు, 259 జీవో ప్రకారం 10 కోట్లు. ఇది కేవలం మంగళం రోడ్లో ఉన్నటువంటి వినాయక సాగర్ బండ్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ఇన్ అండ్ అరౌండ్ డెవలప్మెంట్ కానీ, ఆర్టిఫిషియల్ గార్డెన్స్ కానీ, వాటర్ ఫౌంటైన్స్ కానీ, ఆ ముందర కాంప్లెక్స్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, వీటన్నిటికి కూడా అదనంగా ఒక 10-15 కోట్లు, అంటే దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు ఈరోజు వినాయక సాగర్ నిర్వహణకు అభివృద్ధికి ఖర్చు పెట్టారండి. ఈరోజు వినాయక సాగర్ నిర్వహణ గాలికి వదిలేశారు. ఈరోజు అక్కడ పోతే వినాయక సాగరు దుర్గంధ సాగర్గా తయారైపోయింది. పట్టించుకునే నాదులే లేదు. నగరపాలక సంస్థ అధికారుల్ని నేను నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను, మీరు అధికారులు వినాయక సాగర్లో ఒక్కసారి పర్యటించండి. ఈరోజు కార్పొరేటర్లు ఉన్నారు, అయ్యా కార్పొరేటర్లారా, మీరు పార్టీలు మారేందుకు చూపించే శ్రద్ధ ఈరోజు నగరపాలక సంస్థ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వినాయక సాగర్ మీద ఎందుకు చూపించడం లేదు? కార్పొరేటర్లు, మేయరు, అదేవిధంగా కమిషనర్ గారు అందరూ వెళ్ళి ఒకరోజు వినాయక సాగర్లో మీరు పర్యటించండి. ఎంత దుర్గంధంగా తయారైందంటే ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉదయం సాయంత్రం పూట సుమారు ప్రతిరోజు కూడా 10,000 మంది వాకింగ్కి వెళ్తారండి. అదేవిధంగా యోగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఆదివారం పూట ఆటలాడుకునే దానికి నగర ప్రజలతో పాటు మంగళం రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నివాసం ఉండే ప్రజలంతా కూడా అక్కడికి పోతారు. మరి నగరపాలక సంస్థ అధికారులు ఆస్తి పన్నులు వసూలు చేసే దానిలో చూపించే శ్రద్ధ ఈరోజు వినాయక సాగర్ అభివృద్ధి మీద ఎందుకు చూపించడం లేదండి? ఆడ పోయి చూసినామంటే ఎంత దుర్గంధంగా తయారైందండి, కళావిహీనంగా తయారైపోయింది. 2 సంవత్సరాలు కూడా కాలేదు ఆ పార్క్ ఓపెన్ చేసి, అంత వాసన దుర్వాసన. మరోపక్క ఆ వాకింగ్ ట్రాక్ చుట్టూరు ముళ్ళ పొదలు, కంప చెట్లు చేశాయి, అక్కడ పాములు సంచరిస్తున్నాయి. ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరికన్నా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి? దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఆ స్మార్ట్ సిటీ నిధులు ఏదైతే మీరు ప్రజల సౌకర్యార్థం ఖర్చు పెట్టారో అక్కడ దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయండి. ఈరోజు ఇన్కంప్లీట్గా వదిలేశారు వినాయక సాగర్ని, అక్కడంతా కూడా అసంపూర్తిగా ఉంది.
ఆ ముందర కాంప్లెక్స్ కట్టారు, ఆడ కల్వర్ట్లు కట్టారు, డ్రైనేజ్ వాటరు వినాయక సాగర్లోకి రాకూడదు అని చెప్పని 5 MLD ప్యూరిఫై చేసినటువంటి వాటర్ని మీరు లోపలికి పంపిస్తామన్నారు. అక్కడ ఊర్లో ఉండే చెత్త నీరంతా కూడా కలుషితమైపోయి వినాయక సాగర్లోకి వచ్చేస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతం వారికంతా కూడా దుర్గంధం బహిరంగంగా వెదజల్లుతూ ఉంది. ఇవన్నీ కూడా నగరపాలక సంస్థ అధికారులకి కనపడడం లేదా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, దయచేసి కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్ళండి. ఈరోజు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారంటే మీరు ప్రజల కోసం కనీసం ఆ వినాయక సాగర్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీర్లాగా తయారైపోతా అంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారా? ఇది బాధ్యత రాహిత్యం కాదా అండి? నేను పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు కానీ వినాయక సాగర్ని అభివృద్ధి చేయకపోతే బీజేపీ పార్టీ తరఫున మేమంతా కూడా పర్యటిస్తాము. అక్కడ జరిగినటువంటి అవాస్తవాలు ఏదైతే మీరు నకిలీ ఎంబుక్కుల ద్వారా ఎంబుక్కులు రికార్డ్ చేసి దొంగ బిల్లులు రాసుకున్నారో వీటన్నిటి మీద కూడా మేము పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అసలు స్మార్ట్ సిటీ నిధులు ఎన్ని కోట్లు తిరుపతికి ఇచ్చారు, నగరపాలక సంస్థకి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించేలా స్థానిక బీజేపీ నాయకత్వం ముందుంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి. తిరుపతి నగరంలోని ఏ ప్రాంతంలో ఏం జరిగినా తెలిసేలా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భాగంగా నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను శుక్రవారం ఉదయం స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. పలు మార్పులను అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా నగరంలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ముఖ్యంగా నగరంలోనే ఏం వస్తున్నాయి, వెళుతున్నాయి తెలుస్తాయని తెలిపారు. నగరంలో ఎక్కడైనా రోడ్లపైన చెత్త వేసినా, చెత్త వాహనాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఫుట్పాత్లు ఆక్రమించినా, ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, ఏవైనా నేరాలు జరిగినా తెలుసుకొని అరికట్టేందుకు వీలుంటుందని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీలు బాలాజీ, మూర్తి, స్మార్ట్ సిటీ పోలీస్ ఏఈ కం ప్రతినిధులు అన్నారు. ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలని అంటారు. తిరుపతి నగరాన్ని చూస్తే ఆ మాట గుర్తొస్తుంది. ఆధ్యాత్మిక నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం ఎందరో పారిశుద్ధ్య కార్మికులు రేయింబవలు శ్రమిస్తున్నారు. రోడ్లన్నీ అద్దంలా, కాలువలన్నీ శుభ్రంగా, వీధులన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో శ్రామికుల కష్టం అద్వితీయం. పనే పరమావధిగా భావిస్తూ రోడ్లపై పేరుకుపోతున్న చెత్తా చెదారాన్ని తొలగిస్తూ నగర ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్నారు. స్వచ్ఛతలో దేశంలో తిరుపతికి ర్యాంకుల సాధనలో కార్మికులే సైనికులై కీర్తిని తెచ్చిపెడుతున్నారనడంలో సందేహం అవసరం లేదు. తిరుపతిని ఆధ్యాత్మికంగానూ సంస్కృతి సాంప్రదాయాలు భావితరానికి తెలియచెప్పేలా నగరపాలక సంస్థ అధికారులు పలు గోడలకు చిత్రాలు, ప్రధాన కూడలలో విగ్రహాలు ఏర్పాటు చేయిస్తున్నారు. అందులో భాగంగా బస్టాండ్ వద్దనున్న పూర్ణకుంభం సర్కిల్లో సఫాయి మిత్రుల విగ్రహాలను ఏర్పాటు చేయించారు. శుక్రవారం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మున్సిపల్ వర్కర్స్ యూనియన్, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులు కష్ట నష్టాలతో కూడిన పాటలు, తిరుపతి నగరానికి వారు చేస్తున్న సేవలపై ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, నాగరాజు, గుర్రప్ప, సూరి తదితరులు ఆలపించిన గేయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ సఫాయి మిత్రుల విగ్రహ ఆవిష్కరణ చేపట్టిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతి ఖ్యాతిని, పవిత్రతను కాపాడడంలో కార్మికులు సైనికుల్లా పనిచేస్తున్నారని కొనియాడారు. 2022లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మొదటి ర్యాంక్ సాధించడం వెనుక పారిశుద్ధ్య కార్మికుల పాత్రే కీలకమని తెలిపారు. కార్మికులను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ కార్మికులు తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సఫాయి మిత్రుల విగ్రహ ఆవిష్కరణ తన చేతుల మీదుగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు కనిపిస్తున్నా, తెర వెనకాల కష్టపడి తిరుపతికి ఈ కీర్తి ఖ్యాతి తెచ్చి జనాల ఆరోగ్యాన్ని కాపాడి ఈరోజు తిరుపతి పవిత్రతను, స్వచ్ఛతను కాపాడింది పారిశుద్ధ కార్మికులు అని చెప్పి ఈరోజు ఇలాంటి విగ్రహ స్థాపన ఒకటి కాదు తిరుపతి అంతా పెట్టినా కూడా మీ కీర్తికి సరిపోదు. ఈ రోజు నగరపాలక సంస్థ తరఫున మీ అందరికీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అండ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చాలా మంది కూడా తెలియదు. వాటి గురించి చిన్న అవగాహన ఇస్తాను నేను. సో ప్రతి ఒక్క పారిశుద్ధ కార్మికులు కూడా NSKFDC కింద మనకి వెహికల్స్ పర్చేస్ లోన్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకుని ఫ్రీగా వెహికల్స్ పర్చేస్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ హైర్ పెట్టుకోవచ్చు మీరు. సో
ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు కూడా మీ అందరికీ సోషల్ సెక్యూరిటీ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు, స్టేట్ గవర్నమెంట్ పథకాల కింద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, బీమా యోజన కింద మీకు నెలకు మన సంవత్సరానికి ప్రీమియం 436 రూపాయలు కట్టితే మనకి 2 లక్షల రూపాయల యాక్సిడెంట్లు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సో దాంతో పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ, మనకి 1000 నుంచి 5000 పెన్షన్ వచ్చే ప్రోగ్రాంలు ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ లో ఎన్రోల్మెంట్ చేసుకుంటే 5 లక్షల దాకా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాల్లో 25 లక్షల దాకా మనకి కవర్ అవుతుంది. దాంతో పాటు ఈఎస్ఐ. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ఈ నెల 14న జరిగే అతిపెద్ద జనసేన ప్లీనరీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో పీఠికగా నిలిచిపోతుందని రాజంపేట జనసేన సమన్వయకర్త అధికారి కృష్ణ అన్నారు. పుంగనూరు మండలం చదలలో జనసేన నియోజకవర్గ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి గృహంలో జరిగిన నియోజకవర్గ మండల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సభకు వచ్చేసిన మన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ గారికి, మరియు మన మిత్రులు మైఫోర్ మహేష్ గారికి, మరియు మదన్న గారికి, మరియు రామాంజనేయులు అన్నగారికి, మన లీగల్ సెల్ అధ్యక్షులైనటువంటి కుమార్ నారాయణ అన్న గారికి, ప్రతి ఒక్కరికి, మరియు ఇక్కడికి వచ్చేసి వేదికను అలంకరించిన పెద్దలకు, ఉన్న కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ప్రతి మనిషికి జన్మదినం ఎలా ఉంటుందో పార్టీకి కూడా ఆవిర్భావ సభ అనేది చాలా ఇంపార్టెంట్. అది జన్మదినంతో సమానం, మన పుట్టినరోజుతో సమానం. మనకి జన్మనిచ్చిన తల్లిని ఎంత గొప్పగా అంటే ఎంత ఉన్నతంగా చూస్తామో మనం జనసేన అనే పార్టీని కూడా తల్లితో సమానంగా భావిస్తాం. కాబట్టి మన తల్లి పుట్టినరోజు ఆయన 12వ వార్షికోత్సవానికి మనమందరం తండోపతండాలుగా కదలి వెళ్ళి అక్కడ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి మన జనసేన పుంగనూరు పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క కార్యకర్తని మనం పిలిచి డిస్కస్ చేయలేము. కాబట్టి మన పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలందరినీ ఈరోజు రమ్మడం జరిగింది. వారికి కావాల్సిన వెసులుబాట్లన్నీ కల్పిస్తాము. ఒకవేళ మా వల్ల కాని పక్షంలో పార్టీకి ఉన్నతంగా మనం విధేయంగా ఉంటాం. కాబట్టి మీ వెసులుబాట్లలో కూడా మీరు మీ రవాణా సౌకర్యాలు కావచ్చు, లేదు ఏదైనా మీరు కావాలంటే మీ మండలాధ్యక్షులకైనా సరే, లేదు మా దృష్టికి తీసుకువచ్చినా సరే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. ఖచ్చితంగా మనమందరం సమిష్టిగా కలిసి స్వార్థం లేకుండా అక్కడికి వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ఆవిర్భావ సభ మునుపెన్నడూ లేని విధంగా విజయవంతం చేసి రాష్ట్రం నలుమూలల ఈ సభ గురించే చర్చించుకునేలాగా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా పుంగనూరు మండల నియోజకవర్గ జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ జై హింద్, జై జనసేన. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే తీవ్రమైన ఆరోపణలు, వైసీపీ నాయకులతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని, శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారని ఎస్సీవీ నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శుక్రవారం ఆయన స్వగృహంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మన కాళహస్తి రైతులు 2004లో కొని ఆ కొన్న భూమిని రికార్డుల పరంగా, చట్టపరంగా అన్నీ కరెక్ట్గా 2004 నుంచి 20 సంవత్సరాలుగా రాజకీయంగా కొంతమంది హింస పెడతా ఉంటే మరి అది ప్రజలకి వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో మీ ముందు రైతుల బారులన్నీ పంచుకునేదానికి కారణం కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి రాజకీయ సంబంధాలు లేని అమాయక రైతుల్ని హింసపెడుతుంటే వారి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన విజ్ఞప్తిని ఆయన పరిగణించి వారికి సహాయం చేయమని కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందుకని నేను నిన్న కూడా బాధ్యత తీసుకొని నేను మీ ముందుకు వచ్చిన పూర్తిగా వాళ్ళకి వివరించినాం. అయ్యా, మా రైతులు ఉండేటటువంటి వ్యవసాయ భూమి 377,
అది 1906లోనే బ్రిటిష్ గవర్నమెంట్లో దాని పుంజ భూమిగా గవర్నమెంట్ డ్రైగా రైతులు పట్టాల భూమిగా దాన్ని వాళ్ళు వర్గీకరణ చేసినారు. ఇంకా దాన్ని ఎవరో మార్చుకోలేరు, మార్చలేరు. ఇంకా గవర్నమెంట్ రేపు ఎప్పుడైనా మారింది తప్పని కూడా చెప్పడం జరిగింది. ఇన్ని వివరణలు ఇచ్చిన తర్వాత చెవిరెడ్డి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, మన కాళాస్త్రి ఎమ్మెల్యే. ఈ మహానుభావుడికి ఆయనకి మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు. వీళ్ళకి చెవిరెడ్డి ఏమి చెప్తే అది వేదం. ఇక్కడ ఎవరంటే ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది, చెరువు పరిస్థితి ఏంది, బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా రెండు ఆలోచించాల్సిన అవసరం మన సుధీర్ రెడ్డికి ఉండాలి. ఒకవేళ నిజమైన అది చెరువు అయితే ఇదేంటి, ఇది అన్యాయం అని అడగచ్చు, దాంట్లో తప్పే లేదు. నేను మీకు కూలంకషంగా దాని గురించి చెప్పాను. నేను అయ్యా మా రైతుల భూములు వేరే, చెరువు వేరే, చెరువుకు వచ్చేటటువంటి కసింగ్ కాలం వేరే అని 377 రైతుల భూమి, 376 ఒట్టేరు చెరువు, 370 కసింగ్ కాలువ, ఇంత వివరణ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఆ భూమి మొత్తం రామచంద్రారెడ్డిది. కొత్తగా మేము వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశంలోకి వస్తే మాకు 10% కమిషన్ ఇచ్చి రామచంద్రారెడ్డికి సహాయం చేసేదానికి మేము ముందుండి ఈ విధంగా జగన్నాటకం ఆడుతున్నాము. అయ్యా మేమెప్పుడు జగన్నాటకాలు ఆడి బ్రోకర్ పనులు చేసి మాకు రామచంద్రారెడ్డి ముసుగేసుకోవాల్సినటువంటి గతి గత్యంతరం పట్టలేదు. మాకు ఆయన అంత పెద్ద ఇదైనటువంటి వ్యక్తిగా మాకు ఎప్పుడు మేము అనుకోలేదు. ఎవరో ఆయన బతుకు ఆయనది, ఆయన పార్టీ ఆయనది, మా బతుకు మాది, మా పార్టీ మాది. మా రైతుల గురించి మేము చెప్పినామే కానీ దీన్ని మళ్ళా పైన పోయి ఈ విధంగా కలరింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులంతా ఈ విధంగా ప్రవర్తన చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.